గజ్జెల చప్పుడు కాదు, ఎవరో భారీ గొలుసులు లాక్కుంటూ వస్తున్నట్టు ఘల్ ఘల్ అని మోగుతోంది. నా చేతులు మొద్దుబారిపోయాయి. కారు డోర్లు లాకయ్యాయో లేదో అని వణుకుతున్న చేతులతో చెక్ చేసుకున్నాను. అన్ని వైపులా లాక్ చేసి ఉన్నాయి. ఆ ఆకారం కారుకి ఒక 10 అడుగుల దూరంలో ఆగిపోయింది. అది ఒక ఆడమనిషి ఆకారం. తెల్లటి బట్టలు కాదు, మురికి పట్టిపోయి నెత్తురు అంటినట్టున్న చిరిగిన చీర కట్టుకుని ఉంది. జుట్టు మొత్తం చెదిరిపోయి ముఖం మీద పడి ఉంది. కాళ్ళు నేల మీద లేవు, గాలిలో 1 అడుగు ఎత్తులో తేలుతున్నాయి. నా ఊపిరి ఆగిపోయినంత పనైంది. కళ్ళు మూసుకుని అన్ని దేవుళ్ల పేర్లు తలుచుకుంటున్నాను. ప్లీజ్ దేవుడా, నన్నిక్కడ్నుంచి కాపాడు అని మనసులోనే ఏడుస్తున్నాను. ఒక్క క్షణమంతా సైలెంట్ అయిపోయింది. ఆ గొలుసుల చప్పుడు ఆగిపోయింది. ఆ వాసన కూడా తగ్గింది. ఒకవేళ అది వెళ్ళిపోయిందేమో అని మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అద్దంలో చూశాను. నా గుండె ఆగిపోయే దృశ్యం. అది నా కారు బోనెట్ మీద పాక్కుంటూ నా విండ్షీల్డ్ ముందుకు వచ్చింది. దాని ముఖం, దేవుడా, ఆ ముఖం మనిషి ముఖంలాగా లేదు, సగమం కాలిపోయి ఉంది. కళ్ళు ఉండాల్సిన చోట 2 పెద్ద నల్లటి గుంతలు ఉన్నాయి. ఆ గుంతలల్లోంచి నెత్తురు కారుతోంది. దవడ ఎముక మొత్తం బయటికి కనిపిస్తోంది. అది నన్ను చూస్తూ చాలా భయంకరంగా నరాలు తెగిపోయేలా నవ్వింది. ఆ నవ్వు నా చెవుల్లో ఉరుములాగా మోగింది. దాని చేతులు అద్దం మీద పెట్టి తన గోళ్లతో అద్దాన్ని గీకడం మొదలుపెట్టింది. కీచ్ కీచ్ అనే ఆ శబ్దానికి నా చెవి పగిలిపోతుందేమో అనిపించింది. నా వల్ల కాలేదు. గట్టిగా అరుద్దామంటే గొంతులోంచి మాట రావడం లేదు. సీట్లో వెనక్కి నొక్కుకుపోయి కళ్ళు గట్టిగా మూసుకున్నాను. కారు అద్దం ఎక్కడ పగిలిపోయి అది లోపలికి వస్తుందో అని భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను. అది కారు చుట్టూ తిరుగుతోంది. అద్దాల మీద చేతులు వేసి కొడుతోంది. కారు మొత్తం అటూ ఇటూ ఊగుతోంది. ఇక నా పని అయిపోయింది, ఇవాళ నా చావు ఖాయం అని డిసైడ్ అయిపోయాను. నా కుటుంబ సభ్యుల ముఖాలు నా కళ్ల ముందు మెదిలాయి. నేను చనిపోతే వాళ్ల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన నన్ను మరింత కుంగదీసింది. సరిగ్గా అప్పుడే దూరంగా ఏదో వెలుతురు కనిపించింది. ఒక పెద్ద లారీ ఫుల్ బ్రైట్ హెడ్లైట్లు వేసుకుని ఆ ఘాట్ రోడ్డు మీద వస్తోంది. ఆ వెలుతురు నా కారు మీద పడగానే కారు అద్దం మీద కొడుతున్న ఆ ఆకారం ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది. ఆ భయంకరమైన వాసన మాయమైంది. లారీవాడు నా కారు చూసి పక్కన ఆపాడు. డ్రైవర్ కిందకి దిగి, ఏంటి బాబూ, కారు పాడైందా? ఈ టైంలో ఇక్కడ ఆపావేంటి అని అడిగాడు. నాకు మాటలు రాలేదు. తలుపు తీయడానికి చేతులు వణుకుతున్నాయి. ఎలాగోలా లాక్ తీసి బయటికి వచ్చాను. నా పరిస్థితి చూసి ఆ లారీ డ్రైవర్కి అర్థమైపోయింది. ఏదైనా చూశావా తంబి అని అడిగాడు కంగారుగా. నేను అవును అన్నట్టు తల ఊపాను. అతను వెంటనే తన లారీలోంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చి నా ముఖం మీద నీళ్లు చల్లాడు. కంగారు పడకు బాబు, ఇక్కడిలాంటివి మామూలే. ఒక 6 నెలల క్రితం ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి కారు లోయలో పడి కాలిపోయి చనిపోయింది. అప్పటి నుండి రాత్రి 1 గంట దాటితే ఈ రోడ్డులో వెళ్లడానికి అందరూ భయపడతారు. నీ అదృష్టం బాగుంది కాబట్టి నేను వచ్చాను, లేదంటే అంటూ మాట ఆపేశాడు. అతను తన టూల్ బాక్స్ తెచ్చి నా కారు బ్యాటరీ వైర్లు ఏదో చెక్ చేశాడు. స్టార్ట్ చేయి బాబు అన్నాడు. లోపలికి వెళ్ళి దేవుడిని తలుచుకుని కీ తిప్పాను. ఒక్కసారికి ఇంజిన్ స్టార్ట్ అయింది. నా ప్రాణం లేచి వచ్చినంత పనైంది. ఆ లారీ డ్రైవర్కి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అతని వెనకే నా కారు వేసుకుని ఆ అడవి దాటేదాకా ఒక్క క్షణం కూడా ఆపకుండా డ్రైవ్ చేశాను. ఊరు చేరుకున్నాక 3 రోజుల పాటు నాకు విపరీతమైన జ్వరం. కళ్ళు మూస్తే చాలు బోనెట్ మీద పాక్కుంటూ వచ్చిన ఆ కాలిపోయిన ముఖమే కనిపించేది. ఇది జరిగి 3 ఏళ్లవుతున్నా ఇప్పటికీ నేను రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయపడతాను. మన కంటికి కనిపించే ప్రపంచం వెనుక మనకి అర్థం కాని, మనం నమ్మలేని ఒక భయంకరమైన చీకటి ప్రపంచం ఉందని ఆ రాత్రి నాకు అర్థమైంది. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే రోడ్డు మీద ఏది కనిపించినా, ఏ శబ్దం వినిపించినా పొరపాటున కూడా కారు ఆపకండి. ఎందుకంటే చీకటిలో మీకోసం ఏమీ ఎదురుచూస్తోందో మీ